సో ఈ జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ అనేది ఎందుకు ప్రారంభిస్తున్నామో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇంత పెద్ద మహానగరానికి ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషనే ఉంది. కానీ ఏ స్థాయిలో అయితే సైబర్ క్రైమ్ పెరుగుతుందో అవి తట్టుకునే పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదు. పోలీస్ స్టేషన్లో కేసులు వచ్చినప్పుడు వారికి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యం, నైపుణ్యం లేని పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 10 times సైబర్ క్రైమ్ పెరిగింది. సైబర్ క్రైమ్ రకాలు మీరు చూసుకుంటే దాదాపు 39 రకాల సైబర్ క్రైమ్స్ని గుర్తించాం. ఈ 7 సైబర్ క్రైమ్ పోలీస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డీసీపీ ఆఫీసెస్లోనే ఉంటాయి. డీసీపీ వ్యక్తిగతంగా ఇవి పర్యవేక్షిస్తారు. ప్రతి సైబర్ క్రైమ్ సెల్లో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంలో ఆ జోన్లో